సైలెంట్గా సాగుతున్న కాపురం, లోపల జరుగుతున్న కుట్ర. పెళ్ళయ్యాక మన విద్యుజ్జీహుడి గారు లంకలో అల్లుడిగారి స్టేటస్తో సెటిల్ అయ్యాడు. ఫ్రీగా ఫుడ్డు, ఫ్రీగా బెడ్డు, ప్యాలెస్ లైఫ్, ఫుల్ సౌకర్యాలు. ఇంత కంఫర్ట్ ఉంటే ఎవడైనా హ్యాపీగా ఉంటాడనుకుంటారు కదా. కానీ మనోడు అలా కాదు బాస్. మనసులో మాత్రం ఇలా అనుకుంటున్నాడు, ఈ రావణుడికి బానిసగా ఉండేదేంటి, లంక సింహాసనం మీద కూర్చోవాల్సింది నేనే, అంతే. సైలెంట్గా ప్లాన్లు స్టార్ట్. ఇక పాపం శూర్పణఖ మాత్రం నా మొగుడు ప్రపంచంలోనే బెస్ట్ అని ఫుల్ నమ్మకంతో డ్యూయెట్లు పాడుకుంటూ ఉంది. మొగుడాడుతున్న డబుల్ గేమ్ గురించి మాత్రం ఆమెకి జీరో ఐడియా. ఇక ఇక్కడికి మరో ట్విస్ట్. మన రావణుడిగారు బ్రహ్మదేవుడి దగ్గర్నుంచి బోలెడు వరాలు కొట్టేసి ఈగోని పీక్స్ లెవెల్కి తీసుకెళ్లాడు. నన్ను కొట్టేవాడే లేడు అని 3 లోకాల మీద దిగ్విజయ యాత్ర స్టార్ట్ చేశాడు. ఆ ఊపులో పాతాళంలో ఉన్న నివాత కవచులు, కాలకేయుల గ్యాంగ్, అంటే తన బావమరిది గ్యాంగ్ మీద కూడా అటాక్. ఇక అల్లుడి కదా, మన విద్యుజ్జిహుడు కూడా రావణుడి సైన్యంలో చేరి తన వాళ్ల మీదే యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ ఇదే సమయంలో మనోడి బుర్రలో ఒక క్రేజీ ఐడియా మెరుపులా మెరిపించింది. సస్పెన్స్. నెక్స్ట్ ఎపిసోడ్ 4లో భావమరిది వెన్నుపోటు పాలిటిక్స్. ఎవరు ఎవరిని మోసం చేశారు, అల్లుడు నిజంగా ఏ ప్లాన్ వేశాడు తెలుసుకోవాలంటే లైక్ కొట్టండయ్యా. కనీసం మనిషికి ఒక్క కామెంట్ అయినా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాస్.